దిస్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, లాస్ట్ వీడియోలో మనం ఒక డబుల్ రోల్ క్యారెక్టర్ కోసం వీడియోని ఎలా రికార్డ్ చేయాలి అండ్ రికార్డ్ చేసిన ఫుటేజ్ని మనం ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకొని ఏ విధంగా ఎడిట్ చేయాలో కంప్లీట్గా నేను లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోని కనుక మిస్ అయినట్లయితే డెఫినెట్గా ఆ వీడియోకి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లోను అండ్ అదేవిధంగా పైన ఐకార్డ్స్లో లింక్ని అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మనం రికార్డ్ చేసిన వీడియోస్ని కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, ఐ మీన్ ప్రీమియర్ ప్రోలో లూమెట్రీ కలర్ ప్యానల్ని యూస్ చేసుకొని మన ఐస్కి నచ్చినట్లు మనం ఇష్టం వచ్చినట్టు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి నచ్చినట్లు కలర్స్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ పేజ్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ పర్సన్కి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ప్రెజెంట్ మనం ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళి కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ మీకు కలర్ కరెక్షన్ గురించి నేను కలర్ కరెక్షన్ ఎలా చేస్తానో చూపించడానికి ఈ క్లిప్ని అయితే తీసుకున్నాను. సో ప్రెజెంట్ మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే కలర్స్ ఏ విధంగా ఎలివేట్ అవుతున్నాయో క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో ప్రెజెంట్ నేను ఈ వీడియో క్లిప్ని కలర్ కరెక్షన్ అయితే చేస్తాను. సో దానికోసం సింపుల్గా ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని మనకి పైన విండోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. విండోస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. దాని నుంచి మనం లూమెట్రీ కలర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని మనం క్లిక్ చేయగానే లూమెట్రీ కలర్ ప్యానల్కి సంబంధించిన ఒక వర్క్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి బేసిక్ కరెక్షన్, క్రియేటివ్, కర్వ్స్, కలర్ బ్యాలెన్స్, కలర్ వీల్స్, హెచ్ఎస్ఎల్ అండ్ అదేవిధంగా విగ్నెట్ అని కొన్ని సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రెజెంట్ మనం బేసిక్ కరెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా మనకి ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్పుట్ లట్. మన దగ్గర ఆల్రెడీ ఏమైనా లట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మనం దీనిలోకి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం ఎటువంటి లట్స్ని యూజ్ చేయకుండా కలర్ గ్రేడింగ్ని ఎలా చేయాలో నేను క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెక్షన్లో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ బ్యాలెన్స్. ఈ ఐ డ్రాపర్ టూల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఒకవేళ మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు వైట్ బ్యాలెన్స్ కనుక మనం సెట్ చేసుకోపోయినట్లయితే ఇక్కడ నుంచి ఐ డ్రాపర్ని టూల్ తీసుకొని ఎక్కడైతే వైట్ ఉందనుకుంటున్నారో ఆ వైట్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వైట్ బ్యాలెన్స్ అయితే అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెంపరేచర్. మనకి కావాలంటే వీడియో యొక్క టెంపరేచర్ని పెంచుకోవచ్చు అండ్ అదేవిధంగా తగ్గించుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఆల్మోస్ట్ -20లో అయితే పెట్టుకుంటాను. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టింట్ అనమాట. మనకి కావాలంటే మెజంతాని పెంచుకోవచ్చు అండ్ అదేవిధంగా గ్రీన్స్ని కావాలంటే పెంచుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఇది ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి సింపుల్గా నేను 0 అయితే ఉంచుకుంటున్నాను. అండ్ మనకి నెక్స్ట్ టోన్స్లో వచ్చేసరికి ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఎక్స్పోజర్ని నేను కొంచెం అయితే పెంచుకుంటాను. ఓన్లీ 0.3 అయితే పెంచుకున్నాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంట్రాస్ట్. మనకి కావాలంటే వీడియో కాంట్రాస్ట్ని కొంచెం అయితే పెంచుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 20-25 దాకా అయితే పెంచుకుంటాను. సో ప్రెజెంట్ మీరు కనుక వీడియో కాంట్రాస్ట్ని ఇంకా పెంచుకున్నట్లయితే వీడియో మొత్తం డ్యామేజ్ అనేది అవుతుంది, క్లియర్నెస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైలైట్స్. సో ఈ హైలైట్స్ అన్నిటిని నేను తగ్గించుకుంటాను. సింపుల్గా ఈ టాపుల్ని పట్టుకొని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసుకున్నట్లయితే హైలైట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. సో హైలైట్స్ని అయితే ఈ విధంగా నేను -6కి అయితే తగ్గించుకున్నాను. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి షాడోస్. మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు షాడోస్ అయితే ఉంది. సో ఇక్కడ అండ్ అదేవిధంగా ఇక్కడ. సో షాడోస్ని కూడా నేను కొంచెం తగ్గించుకుంటాను. సో మరీ అయితే తగ్గించుకుంటే ఆ వీడియోకి అంత ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం అయితే తగ్గించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్. సో నా వీడియోలో కొంచెం వైట్ అయితే తగ్గింది కాబట్టి నేను వైట్స్ని అయితే కొంచెం పెంచుకుంటాను ఈ విధంగా. సో ఆల్మోస్ట్ నాకు 9 అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్స్. సో వీడియోలో ఎక్కడైతే బ్లాక్స్ ఉంటుందో ఆ బ్లాక్స్ అన్నిటి నేను తగ్గించుకున్నట్లయితే ఒక యూనిక్ లుక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాచురేషన్. సో సాచురేషన్ వచ్చేసరికి నేను 115 దాకా అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ప్రెజెంట్ మనం బేసిక్ కరెక్షన్ అయితే చేసేసుకున్నాం. ఈ బేసిక్ కరెక్షన్ మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకోవడానికి మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని మనం అన్చెక్ చేసినట్లయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది కరెక్షన్ చేసిన తర్వాత అండ్ కరెక్షన్ చేయకముందు ఏ విధంగా ఉండేదో చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. ఇంతటితో మన కలర్ కరెక్షన్ అనేది అయిపోలేదు. నెక్స్ట్ మనం క్రియేటివ్లోకి వెళ్ళాలి. దీనిలో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి లుక్స్. డిఫాల్ట్గా ప్రీమియర్ ప్రో వాళ్ళు కొన్ని లుక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ విధంగా అనమాట. సో డిఫరెంట్ లుక్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. మీకు కావాల్సిన లుక్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను నన్ను పెట్టేసుకొని నాకు నచ్చినట్లు ఈ వీడియోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ మనకి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్లోకి వచ్చేసరికి
ఫేడ్ ఫిలిం అని ఉంటుంది. సో దీనివల్ల మనం ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఈ ఫిలిం అంతా ఫేడ్ అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ నేను 0 అయితే పెట్టుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా నేను షార్ప్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. సో డెఫినెట్గా నేను 30-35 అయితే షార్ప్నెస్ అయితే ఉంచుకుంటాను. అండ్ మనకి నెక్స్ట్ వైబ్రెన్స్, ఇది కూడా నేను ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయను. అండ్ సాచురేషన్ని మనం బేసిక్ కరెక్షన్లో ఆల్రెడీ ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా నేను ముట్టుకోను. నెక్స్ట్ మనకి షాడో టిన్ అండ్ అదేవిధంగా హైలైట్ టిన్స్ అయితే ఉంటాయి. వీటిని నేను అడ్జస్ట్మెంట్స్ అయితే చేయను. సో ప్రెజెంట్ నాకు ఇక్కడ సరిపోతుంది కాబట్టి నెక్స్ట్ నేను కర్వ్స్లోకి వెళ్తాను. ఇక్కడ మనకి ఆర్జీబీ కర్వ్స్ అండ్ అదేవిధంగా హ్యూ సాచురేషన్ కర్వ్స్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి వీడియో ఫుటేజ్లో పర్టికులర్ కలర్ని తీసుకొని ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు. సో ప్రెజెంట్ నేను వైట్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్లో క్లిక్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే వీడియో యొక్క బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో కనుక మీకు రెడ్ కలర్ ఉన్నట్లయితే రెడ్ని క్లిక్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే వీడియోలో ఉన్న రెడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి హ్యూ సాచురేషన్ కర్వ్స్లో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఈ వీడియోలో ఒక పర్టికులర్ కలర్ని తీసుకొని ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీని పెంచుకోవడానికి ఈ హ్యూ సాచురేషన్ కర్వ్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను ఎల్లో షర్ట్ అయితే వేసుకున్నాను కదా, ఈ వీడియోలో మనకి ఎల్లో అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా మనకి ఇక్కడ ఎల్లో అయితే ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఎల్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది కాబట్టి ఈ పాయింట్ని నేను కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. సో దీన్ని నేను ఇంక్రీజ్ చేసుకోగానే ఈ వీడియోలో మనకి ఎల్లో ఎక్కడైతే ఉందో ఆ ఎల్లో మొత్తం ఇంటెన్సిటీ అనేది బ్రైట్నెస్ అయింది. సో ఈ విధంగా ఈ హ్యూ సాచురేషన్ కర్వ్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వీడియోలో రెడ్ ఉంటే రెడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎల్లో, గ్రీన్. సో ఈ విధంగా ఈ కలర్స్ అన్నిటిని మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఈ కర్వ్స్ వల్ల. సో ప్రెజెంట్ మనం కర్వ్స్ని కూడా యూజ్ చేసాం కదా, దీని యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. సో మీరు కనుక చూసినట్లయితే డిఫరెన్స్ అనేది మీరు క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయగలరు. సో దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఈ విధంగా కర్వ్స్ అనేవి మనకి బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. అండ్ మనకి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కలర్ వీల్స్. సో ఇక్కడ మనకి వీడియో యొక్క షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అయితే కనిపిస్తాయి. సో ప్రెజెంట్ నేను నా వీడియోకి సంబంధించిన హైలైట్స్, మిడ్ టోన్స్ అండ్ షాడోస్ అనేవి నా కళ్ళకి నచ్చినట్లు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా నేను డిస్టర్బ్ అయితే చేయను. ఒకవేళ మీ వీడియోస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీ యొక్క వీడియో షాడోస్, మిడ్ టోన్స్ అండ్ అదేవిధంగా హైలైట్స్ని అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ కలర్ వీల్స్ నుంచి. అండ్ మనకి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హెచ్ఎస్ఎల్ సెకండరీ. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే వీడియోలో ఉన్న ఒక పర్టికులర్ కలర్ని వేరే కలర్కి చేంజ్ చేయడానికి ఈ హెచ్ఎస్ఎల్ సెకండరీ మనకి బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో దెన్ ఈ హెచ్ఎస్ఎల్ సెకండరీ గురించి ఒక కంప్లీట్ ఐడియా అనేది ఆ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మనకి లాస్ట్ వన్ వచ్చేసరికి విగ్నెట్. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మన వీడియోలో ఒక పర్సన్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని కానీ దాన్ని హైలైట్ చేయడానికి ఇది మనకి బాగా యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను సరిగ్గా సెంటర్లో కూర్చున్నాను కదా, సో నేనేమనుకుంటున్నానంటే మీరు నన్ను మాత్రమే ఫోకస్ చేయాలి అండ్ సరౌండింగ్స్ మొత్తం ఏమీ కూడా ఫోకస్ చేయకూడదు అనుకుంటాను. సో దానికోసం నేను సింపుల్గా అమౌంట్ని కంప్లీట్గా తగ్గించేస్తాను. అమౌంట్ని తగ్గించేయగానే సెంటర్లో కాకుండా మిగతా సరౌండింగ్స్ అన్నిటి కూడా బ్లాక్ అయింది. సో దానివల్ల మనకి యూజ్ ఏమవుతుందంటే ఇక్కడే నన్ను ఫోకస్ చేస్తారు. అండ్ అదేవిధంగా మిడ్ పాయింట్ని కూడా మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మిడ్ పాయింట్ని రెడ్యూస్ చేసే కొద్దీ ఈ బ్లాక్నెస్ అనేది క్లోజ్గా మూవ్ అవుతుంది, సరిగ్గా సెంటర్లోకి క్లోజ్గా మూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా దీన్ని కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఆ వాల్యూ అనేది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని కనుక తగ్గించుకున్నట్లయితే సరిగ్గా సెంటర్లోకి అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా రౌండ్నెస్. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎలిప్స్ షేప్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఎలిప్స్ కాకుండా మనం కనుక ఈ వాల్యూని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఈ ఎలిప్స్ షేప్ అనేది వేరే షేప్లోకి మారుతుంది, సర్కిల్ షేప్లోకి మారుతుంది. అండ్ అదేవిధంగా దీన్ని కనుక కంప్లీట్గా రెడ్యూస్ చేసుకున్నట్లయితే ఇది మనకి బల్జ్ అవుతుంది, కొంచెం ఎక్స్టెండ్ అయితే అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫెదర్ అనమాట. ఈ ఫెదర్ని కనుక మనం రెడ్యూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొంచెం బ్లర్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఈ విగ్నెట్ని నేను ఎక్కువగా యూజ్ చేయను. సో దీనికి సంబంధించి మీకు డెఫినెట్గా చెప్పాలి కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ అదేవిధంగా దీని యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. ఇది నేను ఎక్కువగా యూజ్ అయితే చేయను, సింపుల్గా దీన్ని అన్చెక్ చేసుకుంటున్నాను. సో సింపుల్గా నా కలర్ కరెక్షన్ అనేది అయిపోయింది. సో నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే చూపిస్తాను. సో దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఈ విధంగా ప్రీమియర్ ప్రోలో లూమెట్రీ కలర్ ప్యానల్ని యూజ్ చేసుకొని లూమెట్రీ కలర్ వర్క్ స్పేస్ని యూజ్ చేసుకొని మన వీడియో యొక్క కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మన వీడియో క్లిప్కి కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇచ్చి హెల్ప్ఫుల్ అయితే అవుతాను.
అండ్ అదేవిధంగా మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రీమియర్ ప్రోలో ఇన్బుల్గా ఇచ్చిన వీడియో ఎఫెక్ట్స్ అండ్ అదేవిధంగా వీడియో ట్రాన్సిషన్సే కాకుండా మనం థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి వీడియో ఎఫెక్ట్స్ అండ్ అదేవిధంగా వీడియో ట్రాన్సిషన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఎఫెక్ట్స్ కానీ వీడియో ట్రాన్సిషన్స్ని కానీ మన కంప్యూటర్లోకి మన ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇంపోర్ట్ చేసుకున్నవి మన వీడియోస్కి ఎలా అప్లై చేయాలో కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్ అండ్ బాయ్ ఫర్ నౌ.